ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ రేంజ్ సంపాదించుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అప్పటి నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారని చెప్పుకోవచ్చు. ఇటీవలే సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ సినిమా అద్భుత ఘన విజయం సాధించింది. ఆ సినిమాలో రామ్ చరణ్ నటనకి మనం 100% మార్కులు వేయచ్చు. ఎన్నో రకాల పాత్రలు నటించి ఔరా అనిపించారు రామ్ చరణ్. మరోవైపు ప్రస్తుతం తన కెరీర్లో 16వ సినిమాగా పెద్ద సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఉప్పిన సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సంపాదించిన బుచ్చిబాబు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా రామ్ చరణ్కి ఇటీవలే లండన్లో మేడం టొస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకుని అద్భుతమైన ఘట్టాన్ని రూపొందించారు. దీంతో రామ్ చరణ్ దక్కిన గౌరవంపై సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, ఈరోజు రామ్ చరణ్కి అరుదైన గౌరవం ప్రపంచవ్యాప్తంగా దక్కింది. నిజంగా రామ్ చరణ్కి కాదు, ఇది తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి దక్కిన గుర్తింపు. గ్రేట్ అయ్యా చరణ్ నీవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట స్టార్ హీరో కమల్ హాసన్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పెద్ద సినిమాతో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమాని వచ్చేటది రామ్ చరణ్ పుట్టినరోజు కానుగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా, అలాగే బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే సుకుమార్ డైరెక్షన్లో RC-17తో మన ముందుకు రాబోతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.